హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు లీలామందిరం. అంతేనా? అతడు ఇంకాస్త మాట్లాడితే బాగుంటుంది అనుకుంది. నీతో చెప్పాలనుకున్న మాటలు చెప్పకుండానే మిగిలిపోతున్నాయి ప్రభువు. ఒంటరిగా ఎడారిలో ఈ నిరీక్షణలో నన్ను వదిలేశావు. బంజారా హిల్స్లో హర్షవర్ధన్ ఇంట్లోకి అడుగుపెట్టిన సింధు ఇంటి ముందున్న తోట చూసి ఆశ్చర్యపోయింది. ఒకవైపంతా తివాచీ పరిచినట్లుగా పచ్చపచ్చగా పెంచిన ఆస్ట్రేలియన్స్ గ్రాస్, ఏ కాస్త ఖాళీ లేకుండా కుండీల్లో పూల మొక్కలు, క్రోటన్లు. గేటు నుండి పోర్టుకేకి వెళ్లేందుకు వదిలిన సిమెంటు దారి తప్ప మిగిలిన కాంపౌండ్ అంతా పూల మొక్కలతో రంగురంగుల వనంలా ఉంది. అన్ని రకాల గులాబులు, క్రోటన్స్ ఉన్నాయని అప్పుడే తెలిసింది. ఆ కాంపౌండ్ అంతా నందనవనంలా అనిపించసాగింది. హర్షవర్ధన్కు పూల మొక్కల పెంపకంలో ఇంత గొప్ప అభిరుచి ఉందా అని ఆశ్చర్యపోయింది. సింధు వెళ్ళేటప్పటికీ నైట్ డ్రెస్లో పూల మొక్కల మధ్యనే తిరుగుతున్నాడు అతను. వాచ్మెన్ గడ్డికి మొక్కలకు నీళ్లు పడుతున్నాడు. సింధును చూడగానే రా సింధు అంటూ ఆహ్వానించాడు. అతడి కళ్ళు సింధును అలాగే చూస్తున్నాయి. పెళ్లికి వెళుతుండడం వలన రోజులా చుడీదార్ వేసుకోకుండా నేవీ బ్లూ కలర్ బాడీ, క్రీమ్ కలర్ బార్డర్ ఉన్న బిన్నీ సిల్క్ మీద థ్రెడ్ వర్క్తో అద్దాలు కుట్టిన చీర, అదే రంగు అద్దాల జాకెట్టు, చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది ఆ చీర. పట్టు చీరలంటే అంత ఇష్టం లేని సింధు వెళ్ళేది పెళ్లికని ఆ చీర కట్టుకుంది. ఈ మధ్య ఫెస్టివల్ అడ్వాన్స్గా ఆఫీసు నుండి 10,000 డ్రా చేసుకుని మంచి డ్రెస్సులు, ఖరీదైన చీరలు 2 కొనుక్కుంది. జీతంలో నెల 1,000 రూపాయలు కట్ చేస్తారు, అయినా పర్వాలేదని 10,000కు బట్టలు కొనుక్కుంది. ఆ చీరనే ఇప్పుడు కట్టుకుంది. అతడి చూపులు సింధును నకసిక పర్యంతరం పరిశీలిస్తున్నాయి. అతడి చూపులకు సింధు మనసు అదోలా అయిపోతోంది. సిగ్గుతో ముడుచుకుపోతోంది. తను చీర కట్టుకుని రాగానే ఇతడేమిటి ఇలా చూస్తున్నాడు అనుకుంది. ఓ సింధు, యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. డ్రెస్ కంటే చీరలోనే చాలా అందంగా ఉన్నావు. ఈ చీరలో నిన్ను చూస్తుంటే నిన్ను మోడల్గా పెట్టి ఒక బొమ్మ గీయించి టెక్స్టైల్ కంపెనీకి పంపాలనుంది. నిన్ను చీరలో చూసిన ఎవరికైనా చీర కడితే ఇంత అందంగా ఉంటామా అన్న ఆశతో చీరలు బాగా కొంటారు. చీరల సేల్స్ పెరుగుతాయి. అతడు చెప్పిన తీరుకు నవ్వు వచ్చింది. ఎంతైనా బిజినెస్ మెన్ కదా, ఆ బుద్ధి ఎక్కడికి పోతుంది? తను మోడల్గా ఉంటే చీరల సేల్స్ పెరుగుతాయా అనుకుంటూ థ్యాంక్ యూ సార్ అంది. లోపలికి వెళదాం అంటూ ఇంటి లోపలికి దారి తీశాడు. అతను వెనకే నడిచింది. డ్రాయింగ్ రూమ్లో సింధును కూర్చోబెడుతూ జస్ట్ 10 నిమిషాల్లో రెడీ అయి వస్తాను. అంతవరకు ఏదైనా మ్యూజిక్ వింటావా? నీకు మ్యూజిక్ అంటే ఇష్టం ఉందా అని అడిగాడు. ఇష్టమే అన్నట్టుగా తల ఊపింది. తిరుపతిలో ఉన్నప్పుడు అన్నమాచార్య కళామందిర్లో త్యాగరాజ మండపంలో ఎప్పుడూ ఏదో ఒక ప్రోగ్రాం జరుగుతూనే ఉంటుంది. త్యాగరాజు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా మంచి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు తను, నవ్య తప్పకుండా వెళ్ళేవాళ్ళు. అతడు మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేస్తూ, ఈ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడు మనసు బాగోలేకపోయినా ఇదే వింటూ ఉంటాను అంటూ లోపలికి వెళ్ళాడు. గొప్పవాళ్ళ ఇళ్లల్లో ఫర్నిచర్ ఎంత గొప్పగా ఉంటుందో అలాగే ఉంది ఆ డ్రాయింగ్ రూమ్. మంద్రస్థాయిలో వినపడుతున్న ఆ వయోలిన్ వాద్యం వినగానే ఉలిక్కిపడింది సింధు. బీతోవెన్ మ్యూజిక్ అది. చాలా మంద్రస్థాయిలో ఉంది. నిశ్శబ్దంగా ఉన్న ఆ డ్రాయింగ్ రూమ్లో గాలిలో తేలి వస్తున్న ఆ వైలిన్ నాదం మనసును గాలం వేసి లాగినట్టుగా ఎక్కడికో తీసుకువెళ్తోంది. బీతోవెన్ మ్యూజిక్ కూర్చి వింది తను. ఎప్పుడో తను చిన్నగా ఉన్నప్పుడు ఒక్కసారి వింది. ఆ వయసులో ఒక పాట లేదు, ఏమీ లేదు. ఎంతసేపు ఆ వయోలిన్ ఎవరు వింటారు బాబు అని విసుక్కునేది. కానీ వయసు పెరిగే కొలది సంగీతానికి పితామహుడు లాంటి వ్యక్తి బీతోవెన్ అని అర్థమైంది. వంటవాడు కాఫీ తెచ్చి ఇచ్చాడు. ఆ సమయంలో ఒంటరిగా అంత పెద్ద డ్రాయింగ్ రూమ్లో కాఫీ తాగుతూ మంద్రస్థాయిలో వినవస్తున్న ఆ సంగీతాన్ని వినడం గొప్ప అనుభూతినిచ్చింది సింధుకు. ఒక వ్యక్తి గొప్పతనం గురించి తెలియాలంటే అతడికున్న అలవాటు తెలుసుకుంటే చాలు అని సామెత చెప్పినట్లుగా హర్షవర్ధన్కు ఇంత గొప్ప అభిరుచులున్నాయని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఆకాష్ గదిలో ఎప్పుడూ గోలగోలగా ఏదో వెస్టర్న్ మ్యూజిక్ వినిపించేది. ఏ రోజు ఇంత ప్రశాంతంగా అనిపించేది కాదు. అతడు తయారై వచ్చాక ఇద్దరూ బయలుదేరారు. అతడు డ్రైవ్ చేస్తుండగా అతని పక్కన ఓపెల్ ఆస్ట్రా కారులో వెళుతుంటే ఎప్పుడూ కలగని వింత అనుభూతి సింధులో. ఈ ప్రయాణం అంతమవ్వకుండా అనంతవాహినిగా సాగిపోతే
ముడుచుకున్నట్లుగా కూర్చున్న సింధును చూస్తూ, సింధు, ఇది ఆఫీస్ కాదు కాబట్టి ఆఫీసర్గా భావించొద్దు, ఫ్రీగా ఉండు అన్నాడు. ఆ రోజు మీ ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరన్నావుగా, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అడిగాడు. నేను దూరబంధువుల తాతయ్య అమ్మమ్మల వరుస అవుతారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కలిసి ఉంటాను సార్. ఐసి, మరి మీ పేరెంట్స్ ఎక్కడుంటారు, మీ నేటివ్ ప్లేస్? జవాబు చెప్పలేక మౌనాన్ని ఆశ్రయించింది. ఇంత మంచి సమయంలో బాధాపూరితమైన ఆ గతాన్ని తవ్వుకోవాలనిపించడం లేదు. అతడు మళ్ళీ రెట్టించలేదు. ఆమెకు తన గురించి ఎక్కువగా చెప్పడం ఇష్టం లేదనుకున్నాడు. టాపిక్ మార్చాలని, నీ హాబీలేమిటి, టీవీ సీరియల్స్ పిచ్చి ఉందా లేక ఏదైనా బుక్ రీడింగ్ హాబీ ఉందా అని అడిగాడు. లేదు సార్, సీరియల్స్ అంటే నాకంత ఇష్టం లేదు. టీవీ చూడడం కంటే బుక్స్ చదవడానికి ఇష్టపడతాను. తెలుగులో అందరి రచనలు చదివాను. కృష్ణశాస్త్రి గారి కవిత్వం అంటే చాలా ఇష్టం. వెరీ గుడ్, నాకు అంతే. పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. ఎంతగా టీవీలు కంప్యూటర్స్ సాహిత్యాన్ని డామినేట్ చేస్తున్నా మనోవికాసాన్ని ఇచ్చేది సాహిత్యం ఒకటే. ఇప్పటికి కూడా ఎంత రాత్రైనా పుస్తకం చదవనిదే నిద్ర రాదు నాకు. ఫంక్షన్ హాల్కు చేరేటప్పటికీ ముహూర్తం సమయం దగ్గర పడింది. వీళ్ళు లోపలికి వెళ్ళగానే తెలిసిన వాళ్ళంతా హలో హర్ష అంటూ పలకరిస్తున్నారు. అందరికీ సింధును పరిచయం చేస్తూ నా పిఏ అని చెప్తున్నాడు. ఇంతకుముందు వినోద్ ఉన్న ప్లేస్లో ఏమని తీసుకున్నావా, బాగా పరిచయం ఉన్న ఫ్రెండ్ అడిగాడు. అవును, అతడు బాగా ఫ్రాడ్ చేశాడు. కంపెనీ ఇన్కమ్ గురించి తెలుసుకుని ఇన్కమ్ ట్యాక్స్ గొడవల్లో ఇరికించాలని చూశాడు. మగవాళ్ళైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని, లేడీస్ అయితే నిజాయితీగా ఉంటారని ఈమెను అపాయింట్ చేసుకున్నాను, అతడు చెప్తూ ఉంటే వినసాగింది సింధు. తాళి కట్టడం పూర్తి కాగానే అందరూ తెచ్చిన గిఫ్ట్స్ అందించడానికి స్టేజ్ మీదకి వెళ్ళసాగారు. పద సింధు, మనము వెళ్దాం. మన కంపెనీ తరపున పెళ్లికూతురి గిఫ్ట్గా నువ్వు డ్రాఫ్ట్ అందివ్వు అన్నాడు. స్టేజ్ మీద కాస్త రద్దీ తగ్గగానే ఇద్దరూ పైకి వెళ్ళారు. హర్షతో పాటు వెళ్ళి పెళ్లికూతురి గిఫ్ట్గా డ్రాఫ్ట్ ఉన్న కంపెనీ కవర్ అందిస్తూ పక్కనే ఉన్న పెళ్ళికొడుకును చూసి శిలాప్రతిమలా నిలబడిపోయింది. అతడు సింధుని చూసి అలాగే బీసుకుపోయాడు. రేవంత్ పెళ్ళికొడుక, తన కళ్ళను తనే నమ్మలేనట్లు అలాగే చూస్తుండిపోయింది. అతడు షాక్ తిన్నవాడిలా నిలబడిపోయాడు. రేవంత్ పెళ్ళికా తను వచ్చింది? రేవంత్ పెళ్ళా ఇప్పుడు జరిగింది? అది అంత గొప్ప సంబంధం. అతడి భార్యగా తన కంపెనీ తరపున గిఫ్ట్ చెక్ అందించింది. అతడు సింధు వైపు ఆశ్చర్యంగా చూడసాగాడు. ఈ అమ్మాయి నిజంగా సింధూరియేనా? పెళ్లి రోజు సింధు ఎక్కడికో వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుందనే వార్త ఊరంతా వ్యాపించింది. తను కాదంటే పెళ్లి ఆగిపోయిందని, ఆకాశనే అతడు పెళ్లికి అంగీకరించినా ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుందని అమ్మా నాన్న మాట్లాడుకుంటుంటే తను కాదన్నందుకు, తనను ప్రేమించినందుకే సింధు చచ్చిపోయి ఉంటుందని ఒకంత గర్వపడ్డాడు కూడా. ఒక ఆడపిల్ల తనను మర్చిపోలేక చచ్చిపోయిందంటే ఎంత గొప్ప. కానీ ఈ సింధు చావకుండా ఇక్కడ ఇలా, అది అంత పెద్ద కంపెనీ ఎండి పిఏగా ప్రత్యక్షమవడం అతడికి మింగుడు పడని విషయంగా మారింది. అంతేకాదు, తిరుపతిలో తను చూసిన సింధుకు ఈ సింధుకు అసలు పోలికే లేదు. అమాయకంగా ఉండే ఆ సింధు ఈ సింధు ఒకరు కాదేమో అనేలా ఉంది. ఖరీదైన ఫ్యాన్సీ చీరలో అందంగా ఆధునికంగా ఉంది. పైగా మొహంలో ఒక విధమైన ధైర్యం, నిర్లక్ష్యం. సింధు, అలా నిలబడిపోయామే, వెళదాంరా అన్న హర్ష మాటలతో తెప్పరిల్లుతూ చప్పున అతడితో పాటు స్టేజ్ మీదకి దిగింది సింధు. ఇతడి వెంట నడుస్తున్నా మనసు మండిపడుతూనే ఉంది. డైనింగ్ హాల్లోకి ప్రవేశించారు. తినాలని లేకపోయినా సభ్యత కోసం తన ప్లేట్లో కొద్దిగా వడ్డించుకుంది. తను భోజనం వద్దంటే ఎందుకు అంటూ కారణం అడుగుతాడు హర్ష. ఇప్పుడున్న ఈ మూడ్లో తను పిచ్చి పిచ్చి జవాబులు చెప్తే బాగుండదు. బఫే కాబట్టి ఎక్కడ పడితే అక్కడ నిలబడి, కొంతమంది అక్కడున్న కుర్చీల్లో, కొంతమంది కూర్చుని తింటున్నారు. హర్ష తెలిసిన ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే అంతా గొప్ప గొప్ప వాళ్ళు. మగవాళ్ళ మధ్య తను అక్కడే ఉండడం బాగుండదని ఆడవాళ్ళ వైపు వచ్చింది సింధు. అన్యమనస్కంగానే తింటున్న సింధు చెవులకు కొంతమంది ఆడవాళ్ళు గుసగుసలు సోకాయి.